ముఖ్యంగా మనం రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండకపోతే చాలా ప్రమాదాలకు లోనవుతాం. మనం అనుకున్నది అవ్వకుండా మరొకటి జరిగినప్పుడు చాలా హర్ట్ అవుతాం. అలాంటి అద్భుతమైన ఒక ఇన్సిడెంట్ని మీకు చెప్తాను. ఒక ముగ్గురు స్నేహితులు పొరుగురు వెళ్ళాలని చెప్పేసి రైల్వే స్టేషన్కి వచ్చారు. ప్లాట్ఫారం మీద నిలబడ్డారు. వాళ్ళు రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కబుర్లలో పడిపోయారు. వాళ్ళు రావాల్సిన ట్రైన్ చాలా లేటుగా వస్తుందని తెలిసి వాళ్ళు కాఫీ తాగుతూ తాపీగా కబుర్లో పడ్డారు. కబుర్లను మునిగిపోయారు. ఈ ప్రపంచమే తెలియనంత గొప్పగా కబుర్లోకి వెళ్ళిపోయారు. అయితే ఉన్నట్టుండి వాళ్ళ ట్రైను స్పీడ్గా వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగి వాళ్ళు చూశారు. అయినా సరే బయలుదేరాలి కదా అని కబుర్ల నుంచి బయటికి రాలా. మళ్ళీ రైలు కోతేసింది. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. రైలు కదిలింది. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. రైలు స్పీడ్ అందుకుంది. అరే 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 రైలు వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ ముగ్గురు ఒక్కసారిగా పరుగు తీశారు. పరిగెత్తి 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 ఆ రన్నింగ్ ట్రైన్లోకి ఒక ఇద్దరు ఎక్కేశారు. ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. మిగిలిపోతే రైలు వెళ్ళిపోయింది. ఈ ఒక్కడు చాలా దిగులుగా నిలబడ్డాడు. చాలాసేపటి నుంచి వీళ్ళని గమనిస్తున్న ఒక పెద్ద మనిషి ఏం చేశాయంటే దగ్గరికి వచ్చి ఇతనికి సానుభూతి చూపుతూ, మాస్టారు ఫోన్లేండి, మీ ముగ్గురులో వాళ్ళిద్దరికైనా ట్రైన్ అందింది, మీరు నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు అని అన్నాడు. ఏమిటయ్యా బాబు, అసలు వెళ్లాల్సిన వాడిని నేను, నన్ను సాగనంపడానికి వచ్చిన వాళ్ళు కంగారులో వాళ్ళు ఎక్కిపోయారు, నేను ఉండిపోయాను అని అన్నాడు. చూసారా, చాలా గమ్మత్తులు జరుగుతుంది. మనం అలర్ట్గా లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి అర్థమవుతుంది కదా. అది అంచేత ప్రతి సందర్భంలోనూ కూడా, ప్రతి సంఘటనలోనూ కూడా మీరు అలర్ట్గా ఉండాలి, చాలా స్మార్ట్గా ఉండాలి. లేకపోతే మీరు అనుకున్న పని అవ్వదు, మీరు విజయాన్ని సాధించలేరు, లక్ష్యాన్ని చేరుకోలేరు.